ఓకే సో అమ్మా ఇప్పుడు మీ ప్రయత్నంతో మీ వారికి కృత్రిమ కాళ్ళు ఏదైతే అరేంజ్ చేయాలో వాటికి 80,000 రూపాయలు కావాలి. అందులో ఆల్రెడీ ఇందులో నుంచి డిగ్రీ చదువుతున్న 2 పిల్లలు ముందుకు వచ్చారు మీకోసం అండ్ వాళ్ళు ఆడడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు ముందుకు వస్తున్నారు ఆ మిగిలిన 40,000 కోసం. మీ చివరి ప్రయత్నం చిన్న ఆట ఆడదాం, గెలుచుకుందాం. సరేనమ్మా, రండి ఈ బ్యాట్ తీసుకోండి. అసలే ఇప్పటి నుంచి ఈ బ్యాట్ చాలా పవర్ఫుల్. మన పివి సింధు ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఎంతో మంది ఇళ్లలోంచి ఆడపిల్లలు ముందుకు రావాలి. షెట్లనే కాదు ఏదో ఒక స్పోర్ట్ ఆడాలి. దాని అన్నిటికీ నిదర్శనం ముందుగా మా మేడం గారు ఆడతారు. ఈవిడ ఆడడం మొదలెట్టిన దగ్గర నుంచి అమ్మాయిలు మీరు కూడా ఆడడం మొదలెట్టండి. ఓకే, 120 సెకండ్లు ఉంది మీ దగ్గర టైము. మీరు ఆ బాల్ తీసుకుని ఆ బ్యాట్తో కొడితే ఈ 2 అట్టముక్కల మధ్యలోంచి ఆ బాల్ పాస్ అయి బయటికి వెళ్ళాలి. సరేనా? ఓకే, రెడీ. ఓకే పాప నువ్వు కూడా వస్తావా? నువ్వు కూడా అక్కడి నుంచోండి, ఇక్కడ నుంచో. ఇటుగా వచ్చిన బాల్ ఆపండి. ఓకే, కిందకి వెళ్తే వాళ్ళు నొక్కేస్తారు అందుకని. ఓకే రెడీ, 3, 2, 1 గో. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. 5, 4, 3, 2, 1. Okay, clap, come on. ఒక్కోటి 500. స్కూల్ పిల్లలకైతే ఫ్రీ. 1. And 12. Very good. Come on. ఓకే సో మూడో ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ గా పూర్తయింది. తన కూతురుతో సహా మూడో ప్రయత్నాన్ని చేయడానికి ఆవిడ ముందుకు వచ్చారు. సక్సెస్ఫుల్ గా 40,000 రూపాయలు గెలుచుకున్నారు, సాధించారు. తమ మీరు అనుకుంటున్నట్టు మీ వారికి ఆ కృత్రిమ కాళ్ళు ఏవైతే అరేంజ్ చేయాలో వాటికి కావాల్సిన 80,000 రూపాయలు ఈ 40,000తో పూర్తి అయిపోయాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.